आ जाएंगे
ये अलौकिक क्षण के साक्षी बने हैं। सदियों की मनोकामना पूर्ण हुई है। मंदिर के उत्तुंग शिखर पर केसरिया भगवा ध्वज लहराया है। कोविदार वृक्ष ओंकार రైట్ అయోధ్య రామ మందిరంలో ఒక అపూర్వ ఘట్టం ఆవిష్కృతమైంది. అయోధ్యలో రామమందిర శిఖరం పైన ఏర్పాటు చేసిన ధ్వజస్తంభం పైన భారీ కాషాయ జెండాను ఆవిష్కరించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. జై శ్రీరామ్ నినాదాలు అక్కడ మార్మోగుతుండగా వేద మంత్రోచ్చరణల మధ్య ఆ కాషాయ జెండా ఆలయం శిఖరం పైకి సగర్వంగా చేరుకుంది, అక్కడ ఎగురుతుంది. సో అక్కడ జై శ్రీరామ్ నినాదాలు మిన్నంటుతున్నాయి. ఆలయ నిర్మాణం పరిసమాప్తమైంది, ఆలయ నిర్మాణం పూర్తయిపోయింది అన్నదానికి చిహ్నంగా శిఖరం పైన ధ్వజస్తంభం పైన ఇవాళ కాషాయ జెండా రెపరెపలాడుతుంది. కాషాయ ధ్వజాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు. ఆలయ పనులు అయ్యాయి అనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేశారు ప్రధాని నరేంద్ర మోడీ. అయోధ్య రామమందిరం పైన ఆవిష్కరించిన జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుడి బొమ్మ ఉంది. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ ఉంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుంది. मंच की ओर से आपका अभिवादन किया गया। अब माननीय मुख्यमंत्री महोदय योगी आदित्यनाथ जी, प्रधानमंत्री जी और सरसंघ चालक जी के सम्मान में उनको कुछ भेंट करेंगे और भेंट के पश्चात अपना सम्मान भाषण सबको देंगे। सम्मान में रामलला का प्रतिमा और जो ध्वज ऊपर फहराया गया है, आरोहित किया गया है, उस ध्वज को ही प्रतीक बनाकर भेंट किया गया है। रामलला की प्रतिमा और कोविदार वृक्ष युक्त सूर्य और ओंकार युक्त ध्वज सियावर रामचंद्र भगवान की, माता जानकी की, सरयू मैया की, भारत माता की, नमः पार्वती पतिये हर हर। आज सफल तपु तीरथ त्यागो, आज सुफल जप जोग विरागो, सफल सकल शुभ साधन साजो, राम तुम्हें अवलोकत आजो। అయోధ్య రామమందిర నిర్మాణంలో మరో అపూర్వ ఘట్టం ఆవిష్కృతం అయింది. నిర్మాణం పూర్తయింది అని చెప్పడానికి చిహ్నంగా ఆలయ శిఖరం పైన ధ్వజారోహణం గావించారు ప్రధాని నరేంద్ర మోడీ. జై శ్రీరామ్ నినాదాల మధ్య భక్తుల జై శ్రీరామ్ నినాదాల మధ్య కాషాయ జెండాను ధ్వజారోహణం గావించారు ప్రధాని నరేంద్ర మోడీ. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సో దీంతో ఆలయ నిర్మాణం టోటల్గా కంప్లీట్ అయిపోయింది అన్నటువంటి చిహ్నానికి గుర్తుగా కాషాయ జెండాను అక్కడ రెపరెపలాడిస్తున్నారు. సో ఈ అపూర్వ ఘట్టాన్ని కనులారా చూసేందుకు అక్కడికి భారీగా భక్తజన సందోహం అక్కడికి చేరుకున్నారు. సో అక్కడ ఆల్రెడీ కార్యక్రమం కూడా జరుగుతోంది.
వేదికపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఉన్నారు, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. సో ఆలయ నిర్మాణం పూర్తయింది అని చెప్పడానికి చిహ్నంగా కాషాయ ధ్వజాన్ని ప్రధానమంత్రి ఆవిష్కరించారు. అయోధ్య రామమందిరం పైన ఆవిష్కరించిన జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంది. జెండా మధ్యలో రాముని ప్రతిభకు, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుడి బొమ్మ కనిపిస్తోంది మనకి. ఓం చిహ్నంతో పాటు కోవిదార వృక్షం బొమ్మ కూడా మనకు కనిపిస్తోంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం ప్రతిష్ట, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుంది. सदियों की मनोकामना पूर्ण हुई है।